దేవి నవరాత్రులు 6వ రోజు. సేకరణ డాక్టర్ రమ్య స్వరూప్. తేదీ 27/9/2025. రోజు శనివారం. తిథి పంచమి. రంగు బూడిద రంగు. దేవి అవతారము శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. ప్రసాదం రవ్వ కేసరి పాయసాన్నం. పుష్పం ఎర్ర గులాబీలు. త్రిపుర సుందరి గురించి తెలుసుకుందాం. త్రిపుర సుందరి, లలిత, షోడశి, కామాక్షి మరియు రాజరాజేశ్వరి అని కూడా పిలుస్తారు. శక్తి సాంప్రదాయంలో గౌరవించబడుతుంది మరియు 10 మహావిద్యలలో ఒకటిగా గుర్తించబడింది. శాక్త గ్రంథాలలో ప్రధానమైనది. ఆమె లలితా సహస్రనామం మరియు సౌందర్య లహరిలో విస్తృతంగా ప్రశంసించబడుతుంది. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో ఆమె ఆది పరాశక్తిగా పేర్కొనబడింది. త్రిపుర అనే పదం 3 నగరాలు లేదా ప్రపంచాల భావనను తెలియజేస్తుంది. అయితే సుందరి అంటే అందమైన స్త్రీ అని అర్థం. ఆమె 3 ప్రపంచాలలో అత్యంత అందమైన స్త్రీని సూచిస్తుంది. త్రిపురాత్రయంలో రెండో శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు. అమ్మవారు కామేశ్వర రూపంలో, త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారు. నిత్యం కాంతిని వెదజల్లుతూ ఓ చేతిలో పాశం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ అభయమిస్తారని పండితులు చెప్తారు. హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం. త్రిపుర అంటే కొన్ని ప్రాంతాల్లో లలితాదేవిని పరాశక్తిగా భావించి ఖడ్గమాలను కూడా పూజిస్తారు. ఆత్మ, మనసు, శరీరం అనేవి 3 పురాలు. వీటినే త్రిపురాలు అంటారు. ఈ 3 పురాలలో ఉండే రాక్షసత్వం తొలగిస్తే అమ్మ సౌందర్యం త్రిపుర సుందరిగా వెలసిల్లింది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఈ 5 ఇంద్రియాలను నడిపించే పంచతన్మాత్రలకు సమాహారమైన ఈ తల్లి తత్వాన్ని ఉపాసిస్తే మన శరీరంలో అన్ని భాగాలకు అనంతమైన శక్తి చేకూరి మనల్ని పరిపూర్ణంగా మారుస్తుంది. అందుకే ఈ తత్వాన్ని తెలుసుకొని నవరాత్రుల్లో ఉపాసించాలని పండితులు చెప్తారు. శ్రీచక్రంపై ఎడమ పాదమును మోపి చెరుకుతో చేసిన విల్లు, పుష్పబాణములు, ఉరితాడు, కొరడాలని పట్టుకొని ఆసీనురాలైన త్రిపుర సుందరీదేవి. శ్రీచక్రం. శ్రీచక్రం లేదా శ్రీయంత్రం కాశ్మీరీ హైందవము ఆధారితమైన తంత్రములో ఒక పవిత్ర యంత్రం. దీని జామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు 2 వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణులై శ్రీ విద్య, లలితాదేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తుంది. దీనిలోని 4 సమద్విబాహు త్రిభుజాలు ఊర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. 5 సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీచక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం 9 ఉన్నందున దీనిని నవయోని చక్రం అని లేదా నవచక్రం అని కూడా పిలుస్తారు. ఇదే శ్రీచక్రం యొక్క ముఖచిత్రం. రకాలు. భూప్రస్థారం రేఖాచిత్రం వలె ద్విమితీయం అంటే 2Dగా ఉంటుంది. మేరు ప్రస్థారం పిరమిడ్ వలె త్రిమితీయంగా 3Dగా నిర్మించబడితే మేరు పర్వతాన్ని సూచించే మహామేరు అని కూడా అంటారు. శ్రీచక్ర భాగాలు. శ్రీచక్రంలోని ఒక్కొక్క భాగం త్రిపుర సుందరి యొక్క సూచకంగా భావిస్తారు. బయట నుండి లోపలికి వెళ్ళే దిశలో శ్రీచక్ర భాగాలు. 3 సమాంతర రేఖలతో కూడుకొని ఉన్న చతురస్రాకారం త్రైలోక్య మోహనం లేదా భూపం. 16 రేకులు గల వృత్తము సర్వ ఆశా పరిపూరకం.
8 రేకుల గల వృత్తము, సర్వ సంక్షోభనం. 14 చిన్న త్రిభుజాలు, సర్వ సౌభాగ్యదాయకము. 10 చిన్న త్రిభుజాలు, సర్వ అర్థసార్కాలు. 10 చిన్న త్రిభుజాలు, సర్వ రక్షకాలు. 8 చిన్న త్రిభుజాలు, సర్వరోగహరింపులు. మధ్యనున్న ఒక త్రిభుజం సర్వసిద్ధిప్రద, బిందువు సర్వ ఆనందమయి. ఇది లలిత త్రిపుర సుందరి దేవి కథ. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమయ రచనల సమాహారం.